చెప్పిద్దాము అనే ఉద్దేశంతో వచ్చానండి. ఖచ్చితంగా సార్, కోలోరెక్టల్ సర్జన్ అంటున్నారు మీరు. డెఫినెట్గా పెద్ద పేగుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్నా సరే, క్యాన్సర్స్ అన్నా సరే, ఒక ట్యాగ్లైన్ ఉంది సార్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది. సో ప్రివెన్షన్ తీసుకోవాలి అనుకుంటే మనకి సిమ్టమ్స్ తెలవాలి. మరి ఈ పెద్ద పేగుకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ మనకి బయటపడుతుంటాయి చెప్పండి. ఓకే, మనకు కామన్గా పెద్ద పేగుకి మన దేశంలో అంటే అంతకుముందు తెలియకుండా ప్రతి ఒక్కరికి టీబీ అనేది ఉండేది. అంటే చిన్న పేగు పెద్ద పేగు కలిసి దాన్ని ఐలియోసికల్ జంక్షన్ అంటారు. అక్కడ చాలా కామన్గా వచ్చేదండి. సో స్టిల్ దట్ ఇస్ వన్ ఆఫ్ ది కామన్ కాజ్. కాకపోతే మనకి చేంజింగ్ ట్రెండ్స్ కానీ లైఫ్ స్టైల్ వల్ల కానీ మనకి ఆ డిసీజ్ పెథాలజీ అంటారు చేంజ్ అయిపోతూ ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యనే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్నట్లు చాలా మందికి అన్నోటీస్డ్ అన్రికగ్నైజ్డ్ అనమాట. నాకు ఈ మధ్య ఉన్న వెరీ షార్ట్ డ్యూరేషన్లోనే చాలామంది అలాంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వాళ్ళు వస్తున్నారు. అంటే క్రాన్స్ డిసీజ్ అండ్ ఎల్సరేటివ్ కొలైటిస్, దట్ రెండింటిని కలిపి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. అవి అంతకుముందు అన్హర్డ్ ఆఫ్ అండ్ చాలామందికి అలా ఉన్నది అని కూడా తెలియదండి. అలా తెలియకుండా ఆల్మోస్ట్ 7-8 years డిఫరెంట్ డాక్టర్స్కి వెళ్ళారండి. నాకు తెలిసిన ఆల్మోస్ట్ దే వెంట్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ దేవ్ సీన్. డయాగ్నోస్ కాబట్టి చాలా టైం పడుతుంది. కాకపోతే అండి అది ఒకటి తెలుసుకోవాలండి, ఒక సిమ్టమ్స్ కానీ పేషెంట్స్కి ఇంప్రూవ్ కావట్లేదు, ఒకసారి ట్రీట్ చేసాం 2 సార్లు, దానికి నెక్స్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేయాలండి. అలా చేయకుండా మీకేం లేదు అలా కాకుండా మీరు అప్రాప్రియేట్గా ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మీకు అవి తెలుస్తాయండి. కామన్గా ఉంటాయి అదొకటి. ఇంకోటి డైవర్టిక్యులర్ డిసీజ్ అంటారు. మేము పాకెట్స్ ఇన్ ద లార్జ్ బౌల్ అంటారు, ఎలాగలో వచ్చేస్తాయి అనమాట. అంటే చిన్న అన్నట్లు అది కూడా ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుందండి దేశంలో. అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, మీట్, ఎనీ ఫుడ్ విచ్ లార్జ్ బౌల్ ఎక్కువసేపు ఉండేది, కాన్స్టిపేషన్ కలిగించే వాటి వల్ల ఆ లోపల ప్రెషర్ ఎక్కువ అయ్యేదని అట్లా బెలూన్స్ లాగా వస్తాయండి. అవి కామన్గా ఎక్కువైపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది వెరీ కామన్ యూకేలో అన్నట్లు డైవర్టిక్యులైటిస్. ఆల్మోస్ట్ ప్రతిరోజు మేము ఎమర్జెన్సీ సర్జరీలో ఒక 3-4 చూసేవాళ్ళం అలాంటి. అంటే పర్ఫొరేషన్స్ కూడా అంటారు, డైవర్టిక్యులర్ పర్ఫొరేషన్స్ అన్నట్లు. అది మెయిన్లీ అవేర్నెస్ తక్కువ అయిపోవడం వల్ల ఇక్కడ అలా ఉంటుంది, అలా ఉండాలి అని తెలియకుండా కూడా అది బోత్ డాక్టర్స్ దగ్గర నుంచి అండి, పేషెంట్స్ దగ్గర నుంచి. సో అది అవేర్నెస్ చేయాలండి. అవి 2 కామన్ కండిషన్స్ అండి బాగా పికప్ అవుతా ఉన్నాయి ఇండియాలో. అంటే క్యాన్సర్స్ ఒకటి, ఇవి 3 అంతకుముందు వెరీ రేర్గా ఉండే, అందువల్ల ఓన్లీ టీబీ అనుకుని ట్రీట్ చేసేవాళ్ళు. అట్లా కాకుండా ఇలాంటి కండిషన్స్ మనము ఒకసారి మన సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నది, మన డైటింగ్ స్టైల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, హెల్త్ చేంజ్ అవుతూ ఉన్నది, వీటిని బట్టి ఈ డిఫరెంట్ కండిషన్స్ వస్తూ ఉన్నాయండి. వీటి గురించి అవగాహన ఉంటే అప్రాప్రియేట్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే మీకు ఎర్లీగా డిటెక్ట్ అవుతుందండి. దాన్ని ట్రీట్ చేయడం కూడా ఈజీ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా సరిగ్గా ఇంప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ కానీ ఇంప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు రికరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మోర్ కాంప్లికేషన్స్ వాటిని డీల్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. బట్ లాట్స్ ఆఫ్ పీపుల్, నాకు వేరే కొంతమంది కూడా యూకే నుంచి యూఎస్ నుంచి ట్రైన్ అయిన డాక్టర్స్ వస్తూ ఉన్నారు. అక్కడ మాకు మోర్ కామన్గా ఉంటాయి కాబట్టి మోర్ అవేర్నెస్ ఉంటుంది, వాటిని ట్రీట్ చేసే ఆప్షన్స్ మాకు ఎక్కువ ఉంటాయి కాబట్టి హోప్ఫుల్లీ విల్ జస్ట్ గెట్ దిస్ మెసేజ్ టు ద పీపుల్ అండ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్ అండ్ ఎక్స్పర్టీస్. ఖచ్చితంగా సార్, డెఫినెట్గా యూటిలైజ్ అవుతాయి. అలాగే